అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఫిష్ ఫ్రై. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కూడా ఒకసారి కొత్తగా ఉంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక 5 చేప ముక్కల్ని తీసుకుని వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకుంటున్నాను. ఎక్కువగా బాయిల్ చేయకూడదు, ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ బాయిల్ చేసినా ఇవి విడిపోతాయి. ఇలా వాటర్లో బాయిల్ చేసుకుని వాటర్ ఫిల్టర్ చేసుకుని ఈ చేప ముక్కల్ని పక్కకి తీసేసుకోవాలి. తర్వాత వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం ఆయిల్లో ఈ చేప ముక్కల్ని కొంచెం క్రిస్పీగా కలర్ మారేంత వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం ఫిష్ ఫ్రైకి 2 వైపులా మసాలా పెట్టి మ్యారినేట్ చేసుకుని ఫ్రై చేసుకుంటాము. కానీ వీటిని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇలా కొత్తగా కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులా కలర్ వచ్చేంత వరకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని పక్కకి తీసేసుకోవాలి. మిగిలిన ఆయిల్లో ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ మరీ మెత్తగా ఉండకూడదు, ఇలా కొంచెం ముక్కలుగా ఉండేలాగా ఉండాలి. ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఘాటుని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కారం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, 1/2 కప్పు వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలో చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఆ గ్రేవీ అంతా ఈ ముక్కల్ని పట్టుకునేలాగా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా ముక్కల్ని పట్టుకుని ఇలా డ్రైగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ, ఇంకా చాలా టేస్టీ రెసిపీ కూడా. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఫిష్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.